దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డలారా. మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానం చూస్తూ దైవికంగా ఆత్మీయంగా సిద్ధపడుతూ ఉన్నారా? దేవుడు ఏ వాక్కునిచ్చి మనల్ని బలపరుస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి యెషయా గ్రంథం 65వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. వారు కట్టుకున్న ఇళ్లలో వేరొకరు కాపురం ఉండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతమగును. నేను ఏర్పరచుకున్న వారు తాము చేసిన దాని ఫలమును పూర్తిగా అనుభవించరు. ఈరోజు దేవుని బిడ్డ, దేవుడు మనకు బలమైన వాక్కునిస్తున్నాడు. నేను ఏర్పరచుకున్న నా జనులు వారు చేసినది పూర్తిగా అనుభవించే విధంగా దేవుడే సహాయం చేస్తారని వాగ్దానం చేస్తున్నాడు. మీరు కట్టుకున్న ఇళ్లలో వేరొకరు నివసించరు. మీరు ఏదైతే నాటారో దాన్ని మీరే అనుభవించే విధంగా దేవుడు మీ పట్ల గొప్ప కార్యం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డరా, ఈరోజు మన ఫలించడం, ఆశీర్వదించబడడం దేవుని చిత్తమై ఉన్నది. దేవాది దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే యెహోవా ఆశీర్వాదం. దేవాది దేవుడు ఏమని తెలియజేస్తున్నాడంటే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. అది నరుల కష్టం చేత ఎక్కువ కాదు తక్కువ కాదు అని దేవుడే సెలవిస్తూ ఉండగా, ఈరోజు దేవుని బిడ్డరా, మన ఆశీర్వాదం ఎవరు ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలి. చాలా మంది కష్టపడతారు, ప్రయాసపడతారు, సంపాదిస్తారు, కానీ ఎందుకంటే వెళ్ళిపోతూ ఉంటుంది, వారికి ఏది కూడా మిగలదు. కానీ దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు దీవిస్తే అది మనకు ఐశ్వర్యంగా మిగులుతుందని దేవుడు యెహోవా ఆశీర్వదిస్తే ఆశీర్వాదం మనతోనే ఉంటుందని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకని యోబు గారి గురించి రాయబడి ఉంటుంది ఏమనంటే, యెహోవాయే అతనిని వృద్ధిపరిచాడు కనుకనే, యెహోవాయే అతని సంపద కష్టార్జితను ఆశీర్వదించాడు కనుక ఆ పట్టణంలోనే దేవుడు అతన్ని గొప్పవాడిగా మిగులు ఆస్తిపరుడుగా ఉన్నాడని అక్కడ వాక్యం సెలవిస్తుంది. కనుక మన దీవెనైన ఆశీర్వాదమైన యెహోవా నుంచి రావాలని వింటారా? ఆది కాండంలో దేవుడు తెలియజేశాడు, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆది కాండంలోనే దేవుడు ఏమని తెలియజేస్తున్నాడంటే యెహోవా వారిని ఆశీర్వదించెను అంటే వారిని విస్తరించి వృద్ధిపరచును అనే మాట మనం అక్కడ చూస్తాం. బైబిల్ లేఖన గ్రంథంలో దేవుడు పెట్టారా, దేవుడే ఆది కాండంలో తెలియజేశాడు యెహోవా వారిని ఆశీర్వదించాడు. వారిని ఆశీర్వదించి ఫలించి వృద్ధిపరచమని, వృద్ధి చెందమని దేవుడే తెలియజేసినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. కనుక అంటే అడగకుండానే దేవుడు ఆశీర్వదించే దేవుడు, ఆశీర్వదించాలనే మనసు కలిగిన వాడు, గొప్ప చేయాలనేటువంటి మంచి ఆలోచన కలిగిన వాడు. కనుక వారిని ఫలించి వృద్ధిపరచమని, విస్తరించమని దేవుడే తెలియజేశాడు. కనుక మీ వ్యాపారాలైనా, మీ వృత్తులైనా, మీకున్నది ఏదైనా అది వృద్ధిపరచబడాలి, రెండంతలుగా దీవించబడాలి అనేది దేవుని చిత్తమై ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు తెలియజేసినట్లుగా మనం ఫలించాలి, మనం వృద్ధి నొందాలి, ఆశీర్వదించబడాలి. మనం ఆశీర్వదించబడడం దేవుని చిత్తం, వృద్ధి పొందించడం, ఫలింపులోకి రావడం అదంతా దేవుని చిత్తమైంది. కనుక మనందరం వృత్తి, వ్యాపారాలైనా, చదువులైనా, ఉద్యోగాలైనా, మీకున్న కుటుంబమైన, భూములైన, స్థలాలైనా ఏదైనా వృద్ధిపరచబడడం అని దేవుని చిత్తమై ఉంది. ఆశీర్వదించబడుతూ దేవుని చేతిలో గొప్పగా ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుడ గొప్ప దేవ, ఈ దినం మీరు పంపిస్తున్న బలమైన వాక్వచనాలు బట్టి నీకు మహిమ. ఎంతమంది వాగ్దానం చూస్తున్నారు, ఈ వాక్వచనాలన్నీ బిడ్డల పట్ల రూఢిపరచాయి, వారిని ఆశీర్వదించండి, ఫలింపు చేయండి, వృద్ధి పొందించండి. ఎవరైతే ఏర్పరచుకున్నారో, ఎవరైతే మీరు ఎన్నుకున్నారో తండ్రి, వారందరూ ఆశీర్వాదాలు కరుకులుగా, దీవెనల కరుకులుగా, మేలు కరుకులుగా వారందరూ ముందుకు కొనసాగించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. కాబట్టి దేవుని బిడ్డలారా, మంచిగా లైక్, షేర్, కామెంట్ చేసి దైవికంగా సిద్ధపడదాం. 10-20 మంది పంపిద్దాం. 50 దిన ఉపవాస ఆరాధన జరుగుతుంది, మీరందరూ కలుసుకోండి. ఈ దినం ప్రత్యేకంగా 14 ఉపవాస ఆరాధన.